వెల్కమ్ టు ఐబీటీవీ. ప్రకాశం జిల్లా గుడ్లూరులో వీఆర్ఓ చలమారెడ్డి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. జేసీబీ విడుదలకు ప్రాపర్టీ సర్టిఫికెట్ మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు చేశారు. బాధితుడు నగదు కవర్లో పెట్టి అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని నిందితుడిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. వాళ్ళ అడ్వకేట్ చెప్తే ఆయన మాధవరెడ్డి తన స్నేహితుడైనటువంటి వెంకట్రావుకు చెందిన ప్రాపర్టీని చూపిస్తూ ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకున్నాడు సాల్వెన్సీ సర్టిఫికేట్ కోసమని. దాన్ని తయారు చేసి ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసి తయారు చేసిన వ్యక్తి విఆర్ఓ చలమారెడ్డి గారు 20,000 రూపీస్ లంచం డిమాండ్ చేసినాడు ఆ సర్టిఫికేట్ తయారు చేసి ఇవ్వడానికి. ఈరోజు లంచం డబ్బులను ఒక బట్టల షాపులో మాధవరెడ్డి నుంచి విఆర్ఓ చలమారెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నాము. కేసు రిజిస్టర్ చేసినాము, విచారణ చేస్తున్నాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నా లేదా ఏదైనా ప్రజలను పీడిస్తూ చేయవలసినటువంటి పనులు చేయకుండా లంచం డిమాండ్ చేస్తూ ఉంటే వెంటనే బాధితులు 1064కు కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచి చట్టపరంగా అటువంటి అధికారులపై చర్య తీసుకుంటాం. ఇబ్బంది పట్టే అధికారులపై. ఇతని మీద ఇంతకుముందు ఏమైనా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినాయా సార్? ఉన్నాయి. ప్రజలను కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అనేది కంప్లైంట్స్ ఉన్నాయి.